హాస్పిటల్కి మా భార్య బాగాలేదని హాస్పిటల్కి రావటుంటిమి. మాది జరసంగం మండల్ గంగాపూర్ విలేజ్. ఆయన మా భార్య వాళ్ళ బ్రదర్ వాళ్ళ కూతురు ఆమె. వస్తుంటే మాకు పడంచెరు దాటిన తర్వాత మాకు ఇట్లా జరిగిందని చెప్పి తెలిసింది మేడం. అయితే ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే అంతా పోలీస్ డిపార్ట్మెంటు జనాలు భారీ ఎత్తున ఇక్కడ ఉన్నారు. అయితే ఇంకోటి ఏంటంటే వాళ్ళ మమ్మీ డాడీ అందరూ కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా మంచిగా ఉంటారు. ఎప్పుడు కూడా వాళ్ళకు పిల్లలంటే చాలా ప్రాణం. ఒకటే కూతురు ఒక బాబు కాబట్టి డైలీ ప్రతిరోజు పాపకి వాళ్ళ డాడీ తీసుకెళ్ళి స్కూల్కి దింపేసి మళ్ళీ రిటర్న్ తెచ్చేవాడు. అయితే ఈరోజు కేంద్రీయ విద్యాలయం మీద బంద్ ఉందని చెప్పడం వల్ల అమ్మాయి ఇంట్లో ఉన్నది, బాబు పక్కన స్కూల్కి వెళ్ళాడు. మరి వాళ్ళ డాడీ డ్యూటీకి వెళ్ళిపోయాడు, మమ్మీ కూడా డ్యూటీకి వెళ్ళిపోయింది. ఇంత మార్నింగ్ సమయంలో 9 నుంచి 12 మధ్యలో ఎప్పుడో జరిగిందని తెలిసింది. అయితే ఏంటంటే మరి ఈ ఇంట్లో అది కూడా లాస్ట్ పైన ఉంటారు వాళ్ళు. ఆ పైకి వెళ్ళి దుండగులు హత్య చేయడం అంత ఘోరంగా అంటే చాలా దురదృష్టం. ఎందుకంటే ఇట్లాంటి చిన్నపిల్లల హత్యకు గురైన వాళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మీడియా వాళ్ళు కూడా సహకరించి వాళ్ళని వెంటనే పట్టుకొని వాళ్ళకి ప్రజల ముందు షూట్ చేయాలి ఒకటి. మళ్ళీ ఈ ఇంట్లో కూడా ఎవరైనా ఏదైనా అనుమానం ఉంటే కూడా వారిని కూడా అందరినీ అడిగి తెలుసుకొని ఈ కేసు వెంటనే దాన్ని ఇది చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.